మ్యాచ్ నెంబర్ 49 ఐపీఎల్ 2024లో 49వ మ్యాచ్ అనేది చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగినటువంటి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ గెలుపొందారు. పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కి దిగినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ రుతురాజ్ గైక్వాడ్ 48 బంతుల్లో 62 పరుగులు చేశారు. అజింక్య రహానే 24 బంతుల్లో 29 పరుగులు చేశారు. 20 ఓవర్లు ముగిసే టైంకి 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేశారు. ఇక పంజాబ్ కింగ్స్ బౌలింగ్ విషయానికి వచ్చేసరికి రాహుల్ చాహర్ వచ్చేసరికి 4 ఓవర్లు వేసి 16 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. హరిప్రీత్ బ్రార్ వచ్చేసరికి 4 ఓవర్లు వేసి 17 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. ఇక పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ విషయానికి వచ్చేసరికి జానీ బెయిన్స్ట్రో వచ్చేసరికి 30 బంతుల్లో 46 పరుగులు చేశారు. రిలీ రొసాన్ వచ్చేసరికి 23 బంతుల్లో 43 పరుగులు చేశారు. 17.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసి పంజాబ్ కింగ్స్ మ్యాచ్ గెలవడం అనేది జరిగింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ విషయానికి వచ్చేసరికి శివం దూబే 1 ఓవర్ వేసి 14 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకోవడం జరిగింది. రిచర్డ్ గ్లిసన్ వచ్చేసరికి 3.5 ఓవర్లు వేసి 30 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకోవడం జరిగింది. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసరికి హరిప్రీత్ బ్రార్కి ఇవ్వడం జరిగింది.